నాగర్ కర్నూలు జిల్లాలో ఎర్రవెల్లి గ్రామస్తులు గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. గోకారం రిజర్వాయర్ కింద ఎర్రవెల్లి గ్రామ పంచాయతీ పూర్తిగా ముంపుకు గురవుతుందని, రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్లను బహిష్కరిస్తూ గత 3 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. కల్వకుర్తి ఆర్టీఓ నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ససేమిరా అంటున్నారు. ముంపు తగ్గిస్తూ జీవో జారీ చేస్తేనే ఎన్నికలకు సహకరిస్తామంటున్నారు ఎర్రవెల్లి గ్రామస్తులు. కొంతమంది శాంతియుతంగా చేద్దామంటారు, కొంతమంది ఎలక్షన్లకు పోయి పోట్లాడతారు. రేపటి నాడు నేను నామినేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శంకర్, మనం చూస్తున్నాం ఎర్రవెల్లి గ్రామస్తులందరూ కూడా ఎన్నికల్ని బహిష్కరిస్తూ ఏవైతే దీక్షలు చేస్తున్నారో 3 రోజులుగా చూస్తున్నాం. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఏ విధంగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారా, వాళ్ళ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తామంటున్నారు? నాగర్ కర్నూలు జిల్లా ఎర్రవల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. మొత్తంగా తమ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యను తీర్చే వరకు కూడా ఎన్నికలను పూర్తిగా మేము బహిష్కరిస్తున్నామంటూ కూడా వాళ్ళు ధర్నాకు దిగినటువంటి సిచ్యువేషన్ గ్రామంలో కనిపిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి చారకొండ మండలం గోకారం రిజర్వాయర్ కింద ఎర్రవల్లి గ్రామ పంచాయతీ పూర్తిగా కూడా ముంపుకు గురవుతుంది. ఎందుకంటే అక్కడ ప్రాజెక్ట్ వస్తే ఆ గ్రామానికి సంబంధించి చాలా ఇళ్ళని కూడా నీట మునుగుతాయి. కాబట్టి మాకు ఆ ప్రాజెక్టు సంబంధించి నీటి సామర్థ్యాన్ని తగ్గించాలని చెప్పి కూడా గత 3 రోజులుగా వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీంతో ఆ గ్రామంలో జరగాల్సినటువంటి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయాల్సినటువంటి అభ్యర్థులు ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. దీంతో పూర్తిగా ఎవరు కూడా నామినేషన్ వేయకపోవడంతో ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు కూడా జరగలేదు. తర్వాత ఆ రిలే నిరాహార దీక్షల దగ్గరికి ఎన్నికల అధికారులు కావచ్చు, ఆర్డీఓ వీళ్ళంతా కూడా చేరుకున్నారు. వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఒకవైపు మీలో ఎవరైనా సరే నామినేషన్ వేయడానికి వస్తే వాళ్ళను బెదిరించడం కానీ అలాంటివి ఎవరు చేయకూడదు అని చెప్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ఒక నామినేషన్ కూడా నమోదు కాకపోవడంతో పోలీసులు వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తిగా ముంపు తగ్గిస్తే తప్ప తమ గ్రామంలో ఎన్నికలకు మేము అంగీకరించబోమంటూ కూడా పూర్తిగా వాళ్ళు ఒకే మాట మీద ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుండగా నాగర్ కర్నూలు జిల్లా చారకొండ ఎర్రవల్లిలో మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఇప్పటికి కూడా పోలీసులు అదే గ్రామంలో ఉన్నారు. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరి ఇక్కడ ఎన్నికలు జరగకపోతే తర్వాత ఇక్కడ ఎన్నికలను ఏ విధంగా నిర్వహిస్తారు, గ్రామస్తుల డిమాండ్ కు అధికారులు సహకరిస్తారా, రాబోయే రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ శంకర్. మీ డిమాండ్ కూడా మేము